ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు స్టే ఇచ్చిన దానిపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎంపీ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల సమస్యను బీసీ సంఘాల అవమానం మీద తిరుగుబాటును భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. కోర్టులు మరియు వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు ఇచ్చేలా కోరుకున్నామన్న కృష్ణయ్య, రిజర్వేషన్ల చరిత్రలో ఇది మరవలేని సంఘటనగా దేశ చరిత్రలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇచ్చినది ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం తప్ప ఇంకేం కాదు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు కోర్టులు. సుప్రీంకోర్టు తీర్పులు డైరెక్షన్స్ ఉన్నాయి. దానికి ఏంటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దని 9 జీవో వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజల అసెంబ్లీలో చట్టం చేశారు. దాంతో మరింత బలం చేకూరుతుంది. మూడో అంశం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా జనాభా లెక్కలు తీశారు. డెడికేటెడ్ కమిషన్ కాబట్టి అందరూ కూడా కలిసి రావాలి. ఈ ఉద్యమం ఈ రిజర్వేషన్ ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. అగ్ర కులాల్లో కూడా చాలా మంది రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారు, కొందరు మాత్రమే వ్యతిరేక ఉన్నారు. అందుకే మేము రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకే హెచ్చరిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం సీలింగ్. కాకపోతే ఒక కారణం చెప్తున్నారు, మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది, సమర్థత దెబ్బతింటుంది. కాబట్టి 50% సీలింగ్ పెట్టి 50% మెరిటు, ప్రతిభా శాతం సీలింగ్ దీనికి వర్తించదు. దీన్ని సుప్రీం